బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఆర్టీసీ బస్టాండ్ లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై రచ్చ మీడియా వరుస కథనాలు ప్రసారం చేసింది. దీనిపై ఆర్టీసీ డిపో మేనేజర్ దానమ్మ తక్షణ చర్యలకు సిద్ధపడ్డారు. అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న ప్రదేశాలలో భారీకేడ్లు ఏర్పాటు చేసి లోపలికి ఎటువంటి వాహనాలు అనుమతి లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె వివరించారు. సాయంత్రం 5 నుంచి 7 గంటల లోపు పోలీస్ శాఖతో కలిసి ఆర్టీసీ నుంచి 7గురిని టీమ్గా ఏర్పాటు చేసి వచ్చే విద్యార్థులను ఉన్న బస్సుల్లో సౌకర్యవంతంగా ఎక్కించేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. రవాణా లేని అద్దె బస్సులను ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో నిలిపివేయకుండా ఇప్పటికే వారికి హెచ్చరికలు కూడా జారీ చేశామని తెలిపారు. ఆర్టీసీ ప్రాంగణంలో ఏవైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లుగా ఏదైనా సమాచారం తమకు అందించిన వెంటనే స్పందిస్తామని ఆమె చెప్తున్నారు. తాడేపల్లిగూడెం ఆర్టీసీ బస్టాండ్ లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై కథనాలు ప్రసారం చేయడం ద్వారా సమస్యలు తమ దృష్టికి తీసుకొచ్చిన రచ్చ మీడియాకు తాడేపల్లిగూడెం డిపో మేనేజర్ దానమ్మ కృతజ్ఞతలు తెలియజేశారు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను ఏపీఎస్ఆర్టీసీ డిపో మేనేజర్ తాడేపల్లిగూడెం డిపో. గత 2-3 రోజుల నుంచి కూడా మా బస్ స్టేషన్లో అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయని, స్టూడెంట్స్ ఏ విధంగా పడితే ఆ విధంగా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని, మరియు హైర్ బస్సులు అంటే స్టాగ్నేట్ అయ్యి ఉన్న బస్సులు, ఆగి ఉన్న బస్సుల్లో నైట్ టైం కుర్రోళ్ళు వచ్చి అన్అఫిషియల్గా అందులో మందు తాగడం, అట్లాంటి అవాంఛనీయ కార్యక్రమాలు చేస్తున్నారు అని చెప్పి రచ్చా టీవీ ద్వారా మాకు తెలిసింది. వారు ఇచ్చిన కథనాలకి రెస్పాండ్ అయ్యి మేము ఇమీడియట్గా ఏం చేసామంటే, ఏవైతే బస్సులు ఆపరేషన్లో లేవో ఆ బస్సులు ఇమీడియట్గా బస్ స్టాండ్ నుంచి తీసివేయడం జరిగింది. అండ్ ఎవరైతే పిల్లలు ఈవినింగ్ టైం మాకు 5 to 7 విపరీతమైన ఫ్లోటింగ్ ఉంటుందండి. కాలేజెస్ చుట్టూ కూడా నంబర్ ఆఫ్ కాలేజెస్ ఉండడంతో ఆ పిల్లల్ని ఇమ్మీడియట్గా వచ్చిన ప్రతి బస్సుని కూడా ఎక్కించి ఎప్పటికప్పుడు బస్ స్టాండ్ క్లియర్ చేసే విధంగా ఒక టీంని ఏర్పాటు చేసుకున్నాము.